రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జేఎన్టీయూకు బిల్డింగ్ నిర్మాణానికి నిధులు కేటాయించిన తర్వాతనే సీఎం రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాకు పర్యటనకు రావాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ డిమాండ్ చేశారు. 2023లో తంగలపల్లి మండలంలోని మండపల్లి వద్ద 20 ఎకరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించడం జరిగిందని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో కనీసం అక్కడ తట్టెడు మన్ను కూడా తీయలేదని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి లేకుండా, విద్యా వ్యవస్థలపై సమీక్ష జరపకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జరిగిన పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ముందుగా విద్యారంగ సమస్యలు పరిష్కరించి ఆ తరువాత రాజన్న సిరిసిల్ల పర్యటన చేయాలని సబ్బని హరీష్ డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు నేత కార్మికులు ఎక్కువగా ఉన్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గానికి తెలంగాణలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ అయినటువంటి జేఎన్టీయూను మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా తాత్కాలికంగా అగ్రహారం డిగ్రీ కాలేజ్లో తరగతుల కోసం బిల్డింగ్ను కూడా ఇవ్వడం జరిగింది. అందులో గత 2 సంవత్సరాలు విద్యా సంవత్సరాలు క్లాసులు నడిచినాయి. ఆ తర్వాత క్రమంలో 2023 ఆగస్టులో గౌరవ మంత్రి కేటీఆర్ గారు తంగలపల్లి శివారులోని మండపల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి 20 ఎకరాలను అప్పటి ఎంఆర్ఓ గారితో అప్పుడున్న ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ గారికి శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిందో కాంగ్రెస్ పార్టీ నాయకులు జేఎన్టీయూ అనే విషయాన్ని మర్చిపోయారు. సిరిసిల్ల నియోజకవర్గంలో జేఎన్టీయూ ఒకటి ఉందన్న విషయం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మర్చిపోయింది. ఇంత ఘోరమైన విషయం అంటే స్థల సేకరణ అయినప్పటికీ కనీసం సంవత్సర కాలంలో తట్టెడు మన్ను కూడా తీయలేదు, బిల్డింగ్కు 1 రూపీ కూడా శాంక్షన్ చేయలేదు. కేవలం కేటీఆర్ గారు జేఎన్టీయూను సిరిసిల్లకు తీసుకొచ్చిరని ఒక్కొక్క కారణంతో ఈ జేఎన్టీయూకు ప్రిన్సిపాల్ అలకేట్ చేయట్లేదు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్తో నడిపిస్తూ ఉన్నారు. ఫెసిలిటీస్లో విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా జరగలేదు. హాస్టల్స్ కూడా టెంపరీ హాస్టల్స్ రన్ అవుతూ ఉన్నాయి. ఇటువంటి దుర్భరమైన పరిస్థితిని అక్కడ విద్యార్థులు అనుభవిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి విద్యార్థుల మీద అంత కోపం, పగ, కక్ష ఎందుకు? కేవలం సిరిసిల్లలో జేఎన్టీయూ ఉన్నందుకు మాత్రమే ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారా? మేము ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాం. రేపు ముఖ్యమంత్రి గారు రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకి చేస్తూ ఉన్నారు. మీరు ముందు బిల్డింగ్ నిర్మాణానికి ఫండ్స్ రిలీజ్ చేసిన తర్వాతనే వెమ్రాడ పర్యటనకు రావాలి. లేకపోతే జేఎన్టీయూ విద్యార్థులతో కలిపి మేము ఈ పర్యటన అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా పోయిన సంవత్సరం 700 ఉన్నటువంటి స్ట్రెంత్ ఈ సంవత్సరం అందులో టెక్స్టైల్ ఇంజనీరింగ్ కోర్సు కూడా జాయిన్ చేయడం జరిగింది. అందులో భాగంగా చాలామంది విద్యార్థులు అందులో జాయిన్ అయ్యారు. ఈ సంవత్సరంతో కలిపి 1200 మంది స్ట్రెంత్ జేఎన్టీలో ఉన్నారు. వాళ్ళగా క్లాస్ రూములు సరిపోతలేవు, ఫ్యాకల్టీ సరిపోతలేదు. దానికోసం తాత్కాలికంగా జిల్లాల పరిధిలోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో కొన్ని బ్లాక్లు ఇవ్వమని చెప్పేసి కూడా ప్రిన్సిపల్గా రిక్వైర్మెంట్ చేశారు. దానికి కూడా బీసీ పర్మిషన్ ఇవ్వట్లే. ఇటువంటి అనేక సమస్యలతో జేఎన్టీయూ సతమతం అవుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు గత సంవత్సర కాలంలో ఒక్క విద్యారంగంపై ఒక్క సమీక్ష కూడా చేయకుండా, విద్యాశాఖకు మంత్రిని కూడా లేకుండా విద్యార్థుల మీద కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. విద్యార్థుల జోలికి వస్తే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది కాకుండా ఇల్లంతకుంట పరిధిలో ఉన్నటువంటి గురుకులంలో అదేవిధంగా ఎల్లారెడ్డిపేట విద్యార్థి ఒకరు పాము కాటుకు గురై చనిపోయారు, ఇంకొకరు ఫుడ్ పాయిజన్ వల్ల ఇబ్బంది పడ్డారు. ఇటువంటి ఎన్నో సంఘటనలు గురుకులాల్లో జరుగుతుంటే కూడా కనీసం ఇప్పటి వరకు విద్యారంగంపై సమీక్ష చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతో తీసుకొస్తున్నటువంటి అల్పాహారం బ్రేక్ఫాస్ట్ స్కీమ్, ప్రభుత్వ పాఠశాలలో చదివేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చదువుతారు. వాళ్ళకు అల్పాహారం స్కీమ్ను కూడా ఈయనే ఎత్తేసే ప్రయత్నం చేసాడు. గురుకులాలను ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వ విద్యారంగాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మొన్నటికి మొన్న రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఉన్నటువంటి రీయింబర్స్మెంట్ రావట్లేదని చెప్పి ప్రైవేట్ జూనియర్ కాలేజీలు మరియు డిగ్రీ కాలేజీలు విద్యార్థులను మీరు ఫీజులు కట్టాలి, గవర్నమెంట్ మాకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, మీరు ఫీజులు కడితేనే మేము క్లాసులు చెప్తాం, లేకపోతే లేదని చెప్తే విద్యార్థులు క్లాసులు బైకాట్ చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి అనేక విద్యారంగ సమస్యలు ఉంటుంటే నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డి గారిని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు విద్యారంగ సమస్యలు రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఏవైతున్నాయో అవన్నీ మీరు శాంక్షన్ చేసిన తర్వాతనే మీరు పర్యటనకు రావాలి, లేకపోతే మేము విద్యార్థి లోకం తరఫున అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.